హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు మా హస్బెండ్ బర్త్‌డే అనమాట. తనైతే ఇంట్లో లేడు. సో, తనొచ్చేసరికి సర్ప్రైజింగ్‌గా అంతా రెడీ చేద్దాము అని జెప్పేసి రెడీ జేస్తున్నాము. సో, ఇవాళ ఇంకో స్పెషల్ ఏంటంటే, డ్యాడీ ఇంకా చెల్లి గూడా ఇచ్చారు. సో, ఇక మేము కలిసి ఇద్దరము స్టార్ట్ చేయాలి. హ్మ్. సో, మాతో పాటు మీరు కూడా చూసేయండి. నేనొక థీమ్ అనుకున్నాను ఆల్రెడీ ఇలా ఉండాలి అని జెప్పేసి. సో, డెకరేషన్ ఐటెమ్స్ కూడా అన్నీ తెప్పించేసాను. యాక్చువల్లీ బుక్ చేద్దాం అనుకున్నాను డెకరేషన్ చేసేవాళ్ళని. ఇంక చెల్లొచ్చింది గదా! సో, హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పేసి హ్మ్. మేమే చేద్దాం అనుకున్నాం. ఎంతైనా మనం చేస్తే అదొక సాటిస్ఫాక్షన్ గదా! సో, మా చెల్లి గూడా వచ్చేసింది గాబట్టి, ఇంక మేము స్టార్ట్ చేద్దాము. ఇంక మీరు కూడా చూసేయండి. ఇంక ఇది కంటిన్యూయస్‌గా ఇంకా బర్త్‌డే వ్లాగ్ ఇంకా తనెలా సర్ప్రైజ్ అయ్యాడు ఇవన్నీ గూడా ఉంటాయి. ఐ డోంట్ నో. నేను తన ఫేస్ రివీల్ చేస్తానో, చేయనో. ఎందుకంటే తనకిష్టముండదు. సో, తను ఎలా రియాక్ట్ అయ్యాడు, ఏంటి అని చెప్పేసి మేబీ వాయిస్ అలాంటిదేదైనా అలానే ఉంచుతాను. హోప్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ నేనైతే ఆల్రెడీ డెకరేషన్ ఐటమ్ అంతా కూడా తెప్పించేసానమాట. ఇదంతా కూడా నేను లైక్ ఒక థీమ్ అనుకున్నానని చెప్పాను కదా, దానికి కావాల్సినవన్నీ కూడా నేను బ్లింకిట్ జెప్టోలో చూసుకొని పెట్టేసుకున్నాను. సో నాకు ఎక్కువ పడలేదు. అండ్ ఈ థీమ్ కూడా నాకు చాలా మంచిగా అనిపించింది. సింపుల్గా, క్యూట్గా చాలా బాగా ఉన్నదనమాట. ఇంకా గర్ల్స్కి ఇంకా చిన్నపిల్లలకి కావాల్సినట్టుగా కూడా మనము మార్చుకొని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా నేనైతే ఇంకా ఇవన్నీ తీసి ఓపెన్ చేస్తున్నాను. సో కావాల్సినవి లైక్ క్యాండిల్స్ కేక్తో పాటు వస్తుంది, బట్ ఈ హార్ట్ క్యాండిల్స్ నాకు చాలా బాగా నచ్చాయి. సో తీసుకున్నాను. ఇంకా రిబ్బన్స్, సాటిన్ రిబ్బన్స్. నార్మల్ రిబ్బన్ కోసం వెతికాను, బట్ అది దొరకలేదు. సో సాటిన్ రిబ్బన్స్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్ బలూన్స్ తీసుకున్నాను. ఈ థీమ్కి మ్యాచ్ అయ్యేలాగా నేను ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇంకా బలూన్స్ ఉదడానికి బ్లోవర్, ఇంకా గ్లూ టేప్స్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను. ఆర్చ్ చేయడానికి వాళ్ళు అది టేప్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చారు, బట్ నేను అదైతే యూజ్ చేయలేదు. లైక్ నేను కొన్ని వీడియోస్లో చూసి లైక్ ఇలా చేయాలి అని చెప్పేసి చూసుకొని దానిలాగా చేశానన్నమాట. ఇది మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 12:30 అయ్యింది ఓన్లీ డెకరేషన్ కంప్లీట్ చేసుకునేసరికి. ఆ తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయి తినేసరికి ఆఫ్టర్నూన్ 2:33 అయిపోయింది. సో ఇది మీకు జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో లాగా ఉంటుంది, కానీ దీని బ్యాక్గ్రౌండ్, దీని వెనకాల ఇంక ఇదంతా డెకరేట్ చేయడానికి ఇదంతా కూడా చాలా టైం పట్టింది. సో ఇంకా రిపీటెడ్గా ఉంటుంది కాబట్టి నేను ఆల్మోస్ట్ అంతా కూడా ఎడిట్ చేసేసాను అనమాట. అంత క్లిప్స్ అన్నీ కూడా కట్ చేసేసాను, ఎందుకంటే సేమ్ ఇంకా ఉంటుంది కదా. సో ఇంకా అంతా మొత్తం తీసేసాను. సో ఈ విధంగా బలూన్స్ని తీసుకున్నాను. ఇవి వచ్చేసి మెటాలిక్ బలూన్స్ అనమాట. దీన్ని అంతా రెడీ చేసిన తర్వాత మనకి స్ప్రే వస్తుంది, స్పార్కిల్ స్ప్రే. అది కొడితే ఇంకా చాలా బాగుంటుంది, బట్ ఇప్పుడు యూజ్ చేయకూడదని చెప్పి నేను యూజ్ చేయలేదు అంతే. సో ఇలాగా 4 బలూన్స్ని ఇట్లా మిక్స్ చేసి పెట్టేస్తున్నాను అనమాట, కలిపేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడ మా సిస్టర్ ఉన్నింది కాబట్టి ఇద్దరం కలిసి చేస్తే మాకి ఆ టైం పట్టింది కొంచెం సింపుల్ డెకరేషన్ చేయడానికి. సో డెకరేషన్ వాళ్ళు ఈ డెకరేషన్కి ఆల్మోస్ట్ 3000 అలా డిమాండ్ చేస్తున్నారు. సో నేను అనుకున్నాను ఎందుకు మనమే చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి. ఆ తర్వాత తెలిసింది వాళ్ళు ఎందుకు అంత డిమాండ్ చేస్తారు అని చెప్పి. అంత కష్టం ఉంటుంది కాబట్టి సో అంత డిమాండ్ చేస్తారు అని నాకు అనిపించింది. ఓకే, ఇంకా ఇక్కడ బలూన్స్ అన్నింటినీ కూడా సెట్ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు వీటిని ఆర్చ్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో మనం ఫుల్ ఆర్చ్ కావాలంటే చేసుకోవచ్చు. నేను ఇక్కడ జస్ట్ ఇట్లా సింపుల్ పైన ఇట్లా మాత్రం పెడుతున్నాను. సో ఇక్కడ మేము చెక్ చేసుకుంటున్నాం సరిపోయాయా లేదా ఇంకా కావాలని చెప్పి. సో ఇంకా ఎక్స్ట్రా కావాలి అంటే ఇంకా సిల్వర్ బలూన్ కూడా తీసుకొని ఇంకో సెట్ తీసుకొని పెట్టేసి చేస్తున్నాము. సో మా సిస్టర్ ఉన్నింది కాబట్టి నాకు ఇట్లా ఇవన్నీ పెట్టడానికి చేయడానికి కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నింది. అండ్ మేము ఇదంతా చేస్తున్న విషయం మా హస్బెండ్కి అయితే తెలీదు. జస్ట్ వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళాడు, ఇంకా వచ్చేసరికి ఇంకా చాలా సర్ప్రైజ్ అయ్యాడనమాట.
ఫుల్ ఫుల్ చాలా ఎక్కువ టైం పట్టింది. చాలా టైర్డ్‌గా అనిపించింది ఇదంతా ప్రిపేర్ చేసిన తర్వాత. మనము ఆర్చ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాం కదా! సో, ఇట్లా రిబ్బన్‌ని సెక్యూర్ చేసుకొని టేప్‌తో వాల్‌కి మనము ఇంకా బలూన్స్‌ని సెట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్‌గా మనము చేసుకోవచ్చు. బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓపిక ఉంటే ఖచ్చితంగా మనము మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మనకు కావాల్సినట్టు మనమే చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఓపిక అనేది ఉండాలి ఇదంతా చేయడానికి. అండ్ కొంచెం క్రియేటివిటీ కూడా ఉండాలి. సో, ఇలా నేను అనుకున్నట్టుగా బాగా వచ్చింది డెకరేషన్. అండ్ అందరూ కూడా చాలా బాగుంది డెకరేషన్ అని చెప్పారు. సో, నేను అనుకున్నా సింపులే కదా 3000 పే చేయడం ఎందుకు, ఇంకెలాగూ చెల్లి కూడా ఉంది కదా, సో ఇద్దరం కలిసి చేసేద్దాము, త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి చేసిన తర్వాత తెలిసింది వాళ్ళకి అంత డబ్బులు ఇవ్వటంలో తప్పులేదు అని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్గా 5 బలూన్స్తో అలాగే మధ్యలో గోల్డ్ బలూన్ పెట్టి ఫ్లవర్ లాగా చేసి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాను. సో మనకు కావాలంటే ఫుల్గా కూడా అంటే కిందకు కూడా పెట్టుకోవచ్చు ఫ్లవర్స్ లాగా. బట్ నాకు ఇది ఎనఫ్ అనిపించింది, మరి ఓవర్గా లేకుండా ఇలా సింపుల్గా క్యూట్గా చాలా బాగుంది. సో ఇప్పుడు మేము ఇదంతా చేసే లోపల 12:30 అయింది. ఆ టైంకి కేక్ కూడా వచ్చేసింది అనమాట. సో ఇక్కడ 2 కేక్స్ అనమాట. సో ఇంకా అంతా సెట్ చేసేస్తున్నాము. తను రాగానే ఇంకా కేక్ కట్ చేపిచ్చేద్దాము, తర్వాత ఇంకా లంచ్ చేసేద్దాము, ఇప్పటికే లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఓపెన్ చేసి రెడీగా పెడుతున్నాము తను వచ్చే టైంకి అంతా కూడా. ఇక్కడ ఒక కేక్ ఏమో ఐజీపీ నుండి నేను ఆర్డర్ చేశాను, ఇంకోటి వచ్చేసి స్వీట్ టూత్ నుండి ఆర్డర్ చేసామన్నమాట. సో నాకు 2 బాగా నచ్చాయి, టేస్ట్ వైజ్ చాలా బాగున్నాయి. ఒకటేమో రెడ్ వెల్వెట్, ఒకటేమో డార్క్ చాక్లెట్ విత్ బటర్స్కాచ్ అనమాట. సో ఇలా అంతా రెడీ చేసేసుకుంటున్నాము. ఇంకా తను వచ్చేస్తాడు, వచ్చి రాగానే ఇంకా డైరెక్ట్ కేక్ కటింగ్ చేపిచ్చేసి తర్వాత తినేద్దాము అని చెప్పేసి ఇంకా అంతా రెడీ చేసేసుకున్నాము. సో ఇక్కడ కేక్తో పాటు క్యాండిల్స్ అది వాళ్ళే ఇచ్చారు. నాకు ఈ హార్ట్ క్యాండిల్ చాలా బాగా నచ్చింది. సో ఇది నేను సపరేట్గా తెప్పించానని చెప్పాను కదా, సో దీన్ని ప్లేస్ చేసి ఇంకా వాళ్ళు ఇచ్చినవి కూడా అటు ఇటు పెట్టేశాను అనమాట. సో ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసి ఉంచేసాము. ఇంకా తను వచ్చేసాడు, తన రియాక్షన్ మీరే చూడండి. సో ఇంకా తను రాగానే సర్ప్రైజ్ అయ్యాడనమాట. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంకా ఇలా ప్లాన్ చేస్తున్నానని. ఇన్ కేస్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా లైక్ కేక్ కటింగ్ లాంటిది ప్లాన్ చేసి ఉంటాను అని చెప్పేసి అనుకున్నాడంట. అడిగాను, కేక్ కటింగ్ అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదంటే జస్ట్ కేక్ కటింగ్ ఈవినింగ్ ఉంటుంది అట్లా ప్లాన్ చేసి ఉంటావు అనుకున్నాను, కానీ ఇట్లా టైం తీసుకొని డెకరేట్ చేసి ఇంత బాగా ఇలా ప్లాన్ చేసావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పేసి అన్నాడు. చాలా నచ్చిందంటే దానికి డెకరేషన్ అంతా కూడా. సో ఇంకా మేమైతే ఇంకా కేక్ కట్ చేసేసి ఇంకా నెక్స్ట్ లంచ్ చేసేసాము. నేను ఇంకా తర్వాత క్లిప్స్ ఏమీ తీయలేదు లంచ్ చేసింది అదంతా కూడా. అప్పటికే చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను నేను, చాలా టైర్డ్గా అనిపిస్తుంది. తినేసి కాసేపు అలా పడుకున్నాము. ఇంకా మా మదర్-ఇన్-లా వచ్చేసి ఊరికి వెళ్ళారనమాట. మా సిస్టర్-ఇన్-లా కూడా వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళి కొన్ని డేస్ ఉన్నాము పిల్లలకి హాలిడేస్ అని చెప్పేసి వెళ్ళారు. సో వాళ్ళు ఊళ్ళో ఉన్నారు, సో అందుకే అత్తమ్మ ఇక్కడ లేరు. ఇంకా వాళ్ళతో వీడియో కాల్ చేసి కేక్ కట్ చేసామన్నమాట. ఇంకా వాళ్ళు కూడా మిస్ కాకూడదు అని చెప్పేసి వీడియో కాల్లో వాళ్ళు కూడా మాట్లాడుతూ కేక్ కట్ చేసాము. ఆఫ్టర్ కేక్ కటింగ్ ఇంకా 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని
ఇంకా మా ఇంటి దగ్గర కొంచెం గ్రీనరీగా చెట్లు చాలా బాగుంటాయి. సో మా సిస్టర్ ఫొటోస్ అలా తీసుకుందాము అంటే వెళ్ళి ఫొటోస్ అవి తీసుకున్నాము. సో ఇలా నేను అనుకున్నట్టుగానే నేను ఎలా అయితే అనుకున్నానో ఎగ్జాక్ట్గా అలానే మా హస్బెండ్ బర్త్డే అయితే నేను చేసుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగా జరిగింది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. సో ఇదన్నమాట. ఇంకా వెళ్ళి మేము అక్కడ ఫొటోస్ అవి తీసుకొని తర్వాత ఇంటికి వచ్చాము. జస్ట్ పక్కనే అనమాట ఇంటికి. సో ఇక్కడ చూడండి చాలా గ్రీనరీగా ఉంది కదా. సో ఇక్కడ ఫొటోస్ అవి తీసుకొని ఇంటికి వెళ్ళాము. ఇదన్నమాట ఇవాళ వీడియో. హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.